కాంగ్రెస్ లో అడుగుపెట్టిన క్షణం నుంచి దశాబ్దాల పాటు కాంగ్రెస్ హస్తం వీడక పార్టీలోనే కొనసాగుతున్న సీనియర్ నేతకు తగిన పదవి దక్కుతుందా? పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు పాలక పక్షాల నుంచి బంపర్ ఆఫర్లు వచ్చినా నిజాయితీగా పార్టీకి కట్టుబడి ఉన్న విలువలు గల రాజకీయ నేతకు తగిన గౌరవం దక్కుతుందా? ఏడాదిన్నరకు పైగా పార్టీ అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాజకీయ కురు వృద్ధుణ్ణి పార్టీ నాయకత్వం ఇప్పటికైనా సముచితంగా ఆదరిస్తుందా? అసలు ఇంతకీ ఎవరా సీనియర్ నేత? ఏమా అసంతృప్త కథ? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పేరు చెబితే చాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వినబడే ఏకైక పేరు జీవన్ రెడ్డి. జగిత్యాల నియోజకవర్గం నుండి 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఎన్నో కీలక పదవులు సమర్థవంతంగా నిర్వర్తించిన రాజకీయ దురంధరుడు జీవన్ రెడ్డి. ఎన్టీఆర్ ప్రభంజనంలో హేమాహేమీలైన కాంగ్రెస్ యోధులు మట్టి కరిచినా జీవన్ రెడ్డి మాత్రం విజయకేతను ఎగరేసి సత్తా చాటారు. అయితే రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ ఉద్యమ ప్రభావం నేపథ్యంలో అటు అసెంబ్లీ ఇటు పార్లమెంటు ఎన్నికల్లో ఆయనకు ఓటములు తప్పలేదు. అయితే గెలిచినా ఓడినా పదవి ఉన్నా లేకున్నా జీవన్ రెడ్డి మాత్రం అనుక్షణం జనంతోనే మమేకమవుతూ వస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరపున పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ చేరదీయడంతో జీవన్ రెడ్డిలో అసంతృప్తి రాజుకుంది. ఎవరితో అయితే తాను పోరాడారో ఆ వ్యక్తికి పార్టీ నాయకత్వం ప్రాధాన్యతను ఇవ్వడం, తనను అవమానించడం రెండూ తట్టుకోలేకపోయారు జీవన్ రెడ్డి. ఇటీవలి మున్సిపల్ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డిల మధ్య ఆధిపత్య పోరు ప్రభావం కాంగ్రెస్ పార్టీ విజయాలపై తీవ్రంగానే పడింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలోనే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వంపై జీవన్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే ఆయన వేసిన ఏ ప్రశ్నకు నాయకత్వం నుంచి సమాధానం లేదు. ఎంతో సీనియర్ అయిన జీవన్ రెడ్డికి న్యాయం చేయాలని పార్టీలో చాలా మంది భావిస్తున్నారు. ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి కూడా అందులో ఒకరు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి కట్టబెడతారని వినిపిస్తోంది. రెండో పదవి కోసం పార్టీలోని సీనియర్లు రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో జీవన్ రెడ్డి పేరు కూడా వినిపిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఇండియా కూటమి తరపు అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, వి హనుమంతరావు, జీవన్ రెడ్డి పేర్లను హైకమాండ్ కు ప్రతిపాదించారని తెలుస్తోంది. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు జీవన్ రెడ్డి పార్టీనే అంటిపెట్టుకుని ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి, బీజేపీ నుంచి మంచి పదవుల ఆఫర్లు వచ్చినప్పటికీ వాటిని సున్నితంగా తిరస్కరించి తాను జీవితాంతం కాంగ్రెస్ వాదిగానే ఉంటానని చాటుకున్నారు. అటువంటి జీవన్ రెడ్డికి చాలా కాలంగా అవమానాలే ఎదురవుతున్నాయి. ఇప్పటికైనా రాజ్యసభ టికెట్తో వాటికి ఫుల్ స్టాప్ పడుతుందని జీవన్ రెడ్డి అనుచరులు ఆశిస్తున్నారు. జీవన్ రెడ్డికి రాజ్యసభ టికెట్ దక్కితే జగిత్యాల కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తి సమసిపోతుందని విశ్లేషకులు అంటున్నారు. మరి కాంగ్రెస్ హైకమాండ్ ఏం ఆలోచిస్తోందో?